అందరికి శనార్థులు మంచుకున్నారా? అబ్బా మా చంద్ర ఎవరితో ముచ్చటకు పోయింది మళ్ళీ ఈరోజు అనుకుంటున్నారులే. ముచ్చటగా వచ్చిన నాకు ముచ్చట్లు అంటే మస్తు ఇష్టం, మీకు అందరికీ తెలిపినాయి కదా. ఈరోజు కృషి జాగర్లముడి అని ఒక సారు ఉంటాడు, పెద్ద డైరెక్టర్, పెద్ద పెద్ద సినిమాలు చేస్తాడు ఆ సారు. అంటే ఆ సారు తర్వాత ఇంకొక హీరో వచ్చిండు, ఇద్దరితో ముచ్చట పెడదామంటే వచ్చిన. సారు నమస్తే, బాగున్నారా? ఓ నేను కృష్ణ సారా అంటే మస్తు పెద్దగా ఉంటాడేమో అనుకున్నా, చిన్నపిల్లగా అనివి. నేను తమ్మి అంటే ఏమనుకోకు. తమ్మి ఏంది గీ పిల్లగాని పరిచయం చేసుకుంటా. తమ్మి నమస్తే. విక్రము వనక్కమా? నాకు కూడా నా తరఫు నుండి 2 వనక్కాలు, ఒక వనక్కం 2 వనక్కం వేసుకో. మీ నాయనకు ప్రభు సార్కు శనార్థులు నమస్తే వనక్కం. ప్రభన్నోళ్ళ కొడుకు ప్రభు సార్ ఉన్నాడు కదా మనకి, చంద్రముఖి సినిమాలో ప్రభు సార్ ఉంటాడు కదా, మస్తు తమిళ సినిమాలలో మస్తు పెద్ద పెద్ద పాత్రలు చేసిండు ఆ సార్, పెద్ద హీరో. మళ్ళీ సేమ్ వాళ్ళ కొడుకు కూడా అట్లనే ఉన్నాడు ముద్దుగా. నువ్వు మంచిగున్నావు తమ్మి, బాగున్నావు, మీ నాయన లెక్కున్నావు. కాకపోతే అన్నను నేను చిన్నగా ఉన్నప్పటి నుండి చూసుట్లా అన్నను చూడంగానే మా అన్న అన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం కొత్తగా మీ అన్నలుడు లెక్క ముద్దుగున్నాడు తమ్ముడు. కొత్త అల్లుడు మనకు. తెలుగు మంచిగా అనిపిస్తున్నదా? తెలుగు భాషల సినిమా వర్కింగ్ విత్ కృషి జాగర్లముడి, ఇజ్ ఇట్ ఓకే? వెరీ గుడ్. అమ్మా మనం హిందీ రాదా? హిందీ హిందీ కూడా తోడ, నేను కూడా హిందీ తోడ, ఇంగ్లీష్ తోడ. మనం మాట్లాడుకుందాం. తమి ఘాటి అనగానే నాకు ముద్దుగా అనిపించింది. మిక్చర్లను అంచుకుంటాం మేము. మనకి ఇప్పుడు మిక్చర్లు వస్తుంది కదా శనగపిండి తోటి, చిన్నపిల్లలకు కారం లేకుండా ఘాటి ఎత్తారు. ఇక్కడ మంచిగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది, పనులు లేని వాళ్ళకి కూడా తిననీకి అవుతుంది, చిన్నపిల్లలకు తిననీకి అవుతుంది. ఘాటి అంటే ఘాటి కూరలు అందరికి ఇష్టం. నువ్వేమో ఘాటి అని సినిమాని తీసుకొని వచ్చిన చూడంగా నొర్రగా ఉన్నది ఘాటి, కారమేసిన ఘాటోలు. ఈ ఘాటి ఏంది తమ్మి? మనకి ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ ఉంది కదండి, ఆ బోర్డర్ లో ఈస్టర్న్ ఘాట్స్ అని ఉంటాయి. ఆ ఘాట్స్ లో ఘాటీలు ఉంటారనమాట. తూర్పు కనుమల్లో ఇలాంటి ఘాటీలు ఉంటారు. మీరు చెప్పినట్టే చాలా ఘాటైన వాళ్ళు అన్నమాట. ఒక్కొక్క ఘాటి భుజం మీద మీరు వెనక చూస్తున్నారు కదా, 100 నుంచి 150 కేజీలు అది వేసుకొని కొండలు ఎక్కుతారు, దిగుతారు. ఇలాగ సరుకులు రవాణా చేస్తారన్నమాట. మనుషులే. వీళ్ళ గురించి ఒక అందమైన చాలా కొత్త ప్రపంచం. వీళ్ళు ఒకప్పుడు బ్రిటిష్ కాలంలో ఆ కొండల్లో రోడ్లు వేసిన వాళ్ళు అన్నమాట, వాళ్ళ రక్తం చెమట బట్టి. వీళ్ళు ఇప్పుడు ఆ కొన్ని సరుకులు మోస్తున్నారు. కానీ ఆ సరుకులు ఏంటి, పెద్ద వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వీళ్ళు బాగా సరుకులు మోస్తున్నారు, కొండలు దిగుతున్నారు, ఎక్కుతున్నారు, వీళ్ళ చేత గంజాయి పనులు చేస్తున్నారు. అలాంటి వాళ్ళ గురించిన కథ అన్నమాట అది. నువ్వు ఏం చదువుకునే ఈ తమ్ముడు చిన్న పెద్ద సినిమాలు చేయడు, అంత చరిత్రలకు పోతావు. అది శాతకర్ణి సినిమా చేతివా, అటు గమ్యం చేతివా, ఇటు వేదం చేతివా? ఎందుకు తమ్మి నువ్వు ఏ సినిమా చేసినా కూడా పబ్లిక్ ఒక్కసారి దాంట్లో దిమాకు పెట్టి గట్టిగా ఆలోచన చేసి గిర్ర తిరిగినట్టు చేసేస్తావు. నువ్వేం చదువుకున్నావు అసలు? కొత్త కొంచెం సమాజాన్ని చదువుతున్నాను, మనుషులను చదవటానికి ట్రై చేస్తున్నాను. మోర్ దెన్ దట్ ఒక కొత్త జాన్రా, ఇంతవరకు మనం చూడని సినిమా, లేకపోతే నేను తెలుగులో చూడని సినిమా కావచ్చు, ఇలాంటి కొత్త సినిమా చూపిస్తే ఒక కొత్త ప్రపంచం. ఇప్పుడు ఘాట్లు అనగానే ఆ తూర్పు కనుమల్లో ఎక్కువ సినిమాలు, మేము సినిమాలు షూటింగ్ చేసిన దగ్గర ఎవరు షూటింగ్ చేయలేదు. వెరీ ఫస్ట్ టైం వి వెంట్ అండ్ షాట్ దట్. మేము చాలా ఫస్ట్ టైం షూట్ చేసినాం. అక్కడ ఇలాంటి కొత్త వీళ్ళ గురించి పెట్టుకుంటే ఒక కొత్త ఎమోషన్స్ దొరుకుతాయి, ఒక కొత్త సెటప్లు దొరుకుతాయి, కొత్త క్యారెక్టర్లు దొరుకుతాయి. వాటి కోసం ప్రతిసారి ఇలా కొత్తదనం కోసం నేను ట్రై చేస్తుంటాను. తమి ఇప్పుడు ఆడ కింద నీళ్లు వంకర టింకర్ ఇట్లా పాములు ఎక్కువ తోవ సడకు, మళ్ళా బిర్జి మీద కంచిపోయిన రైలు, అవన్నీ నియమేనా? ఇట్లా వెనకాల సీజీలు గిలిజీలు చేస్తారంట కదా, అట్లా అన్ని నిజం. రియల్ లొకేషన్స్ లో ఇవన్నీ మన అనుష్క శెట్టి గారిని, స్వీటీ మేడంని అక్కడ తీసుకెళ్లి షూట్ చేసాం. తమి నియంగా ఇది నీకు బాగానే బరువేసిండ్రా ఈ మీద? నిజం బరువే, ఒరిజినల్ వెయిట్. అమ్మా కరెక్ట్గా తమి ఒరిజినల్ వెయిట్ ఎంత వేసిండ్రా? ఎన్ని కేజీస్? 100 కిలోలు. 50 కేజీలు వేసుకొని కొండలు ఎక్కారు, కానీ సినిమాలో 100 లెక్క. ఇద్దరు ఆ పిల్లకి కూడా అంత వేసినావు తమి? ఏం చేస్తామో చేయదైంది. ఆమె మామూలుగానే జవాన్ ఉంటది మంచిగా. ఆమె ఏమంటారు, మారాని అంటే మారాని లెక్క ఉంటది మా దేవసేన. కానీ ఆమె ఏడ తీసినా కూడా ఆమె వెనకకించి ఒక్కసారి ఇట్లా నరికిపించినావు, ఇట్లా 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 గిర్రన తిప్పింది వెనకకు, కత్తి పట్టి ఇట్లా కర్ర కోసింది మెడకాయ. నాకు అర్థమైంది, ఎందుకంటే మా ఊళ్ళో పూతరాజులు
మేకలను గావడతారు. నాకు అట్లా అనిపించింది, మేక గావట్టినట్టు పట్టింది అమ్మ దేవుడా అనుకున్నా. మేకనైతే ఇట్లా ముందుకేంచి గావడతారు, ఆమె వెనకకేంచి గాబట్టింది. ఇట్లాంటి ఆలోచనలు ఎడికించి వచ్చి నీతేం గంతగనం రక్తం తీతివి. అది ఒక ఎమోషన్ ఉంది, అది చేయటానికి ఒక మోటివేషన్ ఉంది, ఒక కారణం ఉందన్నమాట. అందుకని ఆ బాగా ఎక్కడో బాగా నలిగిపోయి చేయటానికి రెడీ అయిపోయింది, అలా చేసేసింది అన్నమాట. ఇంట్లో నీకేం కొలువు ఉంటుంది ఆమె? మోసుడు కొలువేనా? కండక్టర్ ఆమె చేసింది కదా, బస్ డ్రైవర్ నువ్వా? I'm a lab technician. ల్యాబ్ టెక్నీషియన్, Yes, రక్త yes. పరీక్ష మూత్ర పరీక్షలు చేసేటోళ్ళు. Yes. మన తాట ఉంటారు కదా ల్యాబ్ టెక్నీషియన్లు. అవును. Yes. అందులో సినిమాలో అది Mm. క్యారెక్టర్, Yes. ల్యాబ్ టెక్నీషియన్. Mm. ఈ ల్యాబ్ టెక్నీషియన్కి ఏం పని? ఆమె వచ్చి ఇవన్నీ మోసిండు మరా. 5వ తారీఖు చూడాలిగా, అసలు ఈయనేంది, ఈ మోసేవాడేంటి, ల్యాబ్ టెక్నీషియన్ ఏంటి, ఇక్కడ మోస్తుంది, అక్కడ బస్సు టికెట్లు కొడుతుంది, ఏ కథ ఏంటి మరి తెలుసుకోవాలంటే నువ్వు 5వ తారీఖు చూడాలి మీరు. ఇప్పుడు జర ముతమంతన్నా చెప్పవా నాకు? ఏం చెప్తాం. కొంతమంది ఎందుకంటే అందులో బుడ్డరీలో చూసేసరికి మంచిగా అనిపించింది, కానీ ఒక్క ఉరుకుడు కాదు, ఒక్క పంచదు కాదు, ఒక్క తనుకునుడు కాదు, గిప్ప గుద్దుతున్నారు. ఆ పిల్ల అట్లనే అక్కడికేం చేస్తే ఇద్దరు రెండు 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 మనుషులు వచ్చి ఇట్లా డబైకి మనం గుద్దుకొని కింద పడ్డారు. అంటే 100 కేజీలు భుజాన్ని వేసుకుని కొండలెక్కే వాళ్ళు ఆ, వీళ్ళ జోలికి వస్తే ఎలా ఉంటది, మనుషులు ఎత్తేయరు. అందుకని ఈయన అదే పని చేస్తాడు, ఆమె అదే పని చేస్తుంది. నేను నాకు చిన్నపిల్లలు అవి ఉంటాయి కదా దాన్ని కా కా ఏమంటారు వాటిని, చిన్న పొరలు చూసేటి కార్టూన్లా? కార్టూన్లలో చోట భీమ్ ఒకటి ఉంటది, మళ్ళీ ఇంకొకటి ఎలక పిల్లది ఒకటి ఉంటది, టామ్ అండ్ జెర్రీ. టామ్ అండ్ జెర్రీలో కూడా ఆ పిల్లిగాడు ఎప్పుడు ఎలక గాని తోక పట్టుకొని గిర 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 తిప్పి పడేస్తాడు. మళ్ళీ చోట భీమ్ గాడు కూడా లడ్డు తినగానే మనిషిని గిర 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 తిప్పి పడేస్తాడు. నాకు ఇలా చూస్తే అంతా అదే కనబడుతున్నది. నువ్వు ఎక్కడ చూస్తావా తమి నావోలే కార్టూన్లు? కార్టూన్లు కాదు, చింతకింది శ్రీనివాసరావు గారని, డాక్టర్ చింతకింది శ్రీనివాసరావు గారు చాలా మంచి రచయిత, గొప్ప రచయిత, జర్నలిస్ట్ కూడా. ఆయన మున్నీటి గీతలు అలాంటి మంచి మంచి పుస్తకాలు రాసిన ఆయన చెప్పారన్నమాట, ఇక్కడ తూర్పు కనుమల్లో ఇలా ఘాట్లు ఉంటాయండి, ఆ ఘాట్లలో ఘాటీలు ఉంటాయి. అక్కడ తూర్పు కనుమల్లో ఒక కొండ ఇంకో కొండకు నీడిచ్చింది, ఆ నీడలో ఒక రకమైన గంజా పెరిగిద్ది అన్నమాట, చాలా కాస్ట్లీ అది. శీలవతి. శిలావతి. అది అన్నీ తెలిసే సో వీడిని మోయటానికి కొట్టుకుంటా ఉంటారు, వీళ్ళ చేత చాలా పెద్ద పెద్దలు చాలా పనులు చేస్తారు. ఇక్కడ ఇలా నలిగిపోయే వీళ్ళన్నమాట, వీళ్ళ మీద ఒక కథ. వీళ్ళందరూ మా తమ్ముడు కూడా ఉన్నాడు, చైతన్యరావు, అద్భుతంగా చేశాడు. మా మిడతగాడు, మా కరీంనగర్ బిడ్డ. ఎందుకంటే ఆడ మయసభ ఆడ 20-30. ఆ 20-30 చూస్తే నేను ఈ కథ రాస్తున్నప్పుడు ఈయన భలే ఉంటాడు, ఈ సాఫ్ట్ గా ఉంది, ఆయన ఫేస్ కళ్ళల్లో చూస్తే గనక ఈయన ఒక గొప్ప విలన్, ఒక క్యారెక్టర్ అన్నట్టు కనబడ్డాడు ఆ సినిమా. చాలా గొప్పగా చేశాడు. మీరు ట్రైలర్ చూస్తే ఇలా ఉంది, సినిమా చూడండి అతని పెర్ఫార్మెన్స్ ఏంటో మీరు చూస్తారన్నమాట. చాలా చాలా గొప్పగా చేశాడు, ఎత్తున్నాడు, మంచిగా అనిపించింది. మా తమ్ముడే. ఓకే తమ్మి సినిమాలో మస్తు స్మార్ట్ ఉన్నావు, మామూలుగా మా ఇంటి పక్క పిల్లగాని లెక్కున్నావు. Thank you. మేకప్ మంచిగా వేసుకున్నట్టు నువ్వు. Yes, thank you. మేకప్ లేకుండా చేశాడు షూటింగ్. మేకప్ బాగానే, నో మేకప్, Character. క్యారెక్టరే. తమ్మి ఇప్పుడు ఆడోళ్ళకి మేకప్ వేస్తారా సినిమాలలో? మగోళ్ళకి మేకప్ వేయరా? ఇప్పుడు వేయలేదా? జరం తీసిరు, నాకు పౌడర్ వేసిరు, కళ్ళకి కాటికి పెట్టి. చేయాలి కదా మరి, అంటే నేను ఆడవిల్లాను కదా, మీకు చేయాలి, ఇక్కడ అందరికీ చేస్తారన్నమాట. జరంత ముతమంత టపటప కొడతారు కదా కెమెరాకి బాగుంటానికి అంతే. తమ్మి ఈ సినిమాకు ఫోటోగ్రఫీ ఏమంటారు, తమ్మి కెమెరామెన్ ఏమంటారు, సినిమాటోగ్రాఫరు ఎవరు? మనోజ్. బాగా ఫ్రెండా మనోజ్? సబ్కా దోస్త్. సబ్కా దోస్త్. నీకు జర గట్టి దోస్తు. ఈయన మీద చాలా ముద్దుగా చూపెట్టింది. ఇద్దరు దొంగ దోస్తులు ఉన్నట్టున్నారు బాగా. తమ్మి అనుష్క మనం తీసుకొచ్చినాం, ఈ అమ్మని చూస్తే ఎప్పుడు చూసినా అమ్మవారి లెక్కనే కనబడుతుంది నాకు. ఆ అమ్మ మేకప్ వేసుకున్న అట్లనే, మేకప్ లేకున్నా అట్లనే, ఇట్లా హీరోయిన్ లెక్క ఇట్లా కంటద్దాలు పెట్టుకొని ఇటుక నీరు పోసుకొని సొగ్గున్నా మంచిగానే ఉంటుంది. ఇట్లుంటే అయితే ఇంకా ఏకదమ్ము ఉంటుంది. ఈ అమ్మని ఎందుకు పెట్టుకుందాం అనుకుంటేవి? అమ్మ పవర్ అలాంటిది. ఈ క్యారెక్టర్కి ఆమె అయితేనే పర్ఫెక్ట్. బయట ఏమో చాలా అందంగా ఉండే ఒక కొండల్లో ఉండే ఒక మంచి అందమైన గాలిలాగా ఉంటది, లోపల మాత్రం కొండకున్నంత బలం ఉంటది ఆమెకి. నిజంగా బయట కూడా అంతే, బయట చాలా హ్యాపీగా స్వీటీగా ఉంటది, బట్ లోపల ఆమె చాలా స్ట్రాంగ్ అన్నమాట. అండ్ ఈ కథకు ఒక సూపర్ స్టార్ కావాలి. ఏంది ఇంతమందిని కొట్టాలంటే ఎవరి వల్ల అయితే చెప్పండి, మీరు చెప్పండి. ఇలా కొట్టాలి, దిబి ఎగ్జాక్ట్లీ. అలాంటి దాదాపు ఒక 7-8 ఉంటాయి సినిమా నిండా. మీరు సినిమా చూసిన తర్వాత చెప్తారన్నమాట, ఒక పెద్ద హీరో
మన పెద్ద హీరో వచ్చి వాళ్ళని కొడతా అంటే వాళ్ళకి ఏమాత్రం తీసిపోకుండా ఒక ఎత్తు ఇంకా ఎక్కువే. అమ్మవారు అనుష్క గారి విశ్వరూపం చూస్తాం ఈ సినిమాలో. మొత్తం ఎన్ని రక్తం బాటలు ఒడిచినాయి తమ్మి? చాలా లీటర్లే తీసుకుపోయినరా లేకుంటే బాటలు లెక్కతో తీసుకుపోయినరా? బకెట్లు నడిపించింది. ఎందుకంటే సినిమా అంత రక్తమే, మస్తు భయమైంది. అంత రక్తమేం లేదు, అంత తీవ్రత ఉంటుంది. హౌ టు సే, అక్కడ అవసరం ఉంటుంది అన్నమాట. వాళ్ళు అలా కొట్టాల్సిన అవసరం ఉంది, అందుకని కొట్టిద్ది. జగపతి బాబు సారు, ఆయన టీవీ సార్, ఒక సార్ ఉంటాడు, టీవీ కుమార్ సంథింగ్, నాకు పేరు టీవీ గణేష్ గారు. టీవీ గణేష్ ఆ సారు. అటెన్క రాజసుందరం మాస్టర్. మళ్ళా ఈ అనుష్కమ్మ, ఇగో ఈ పిల్లగాడుకి విక్రము, ఇట్లా పెద్ద వాళ్ళని అందరిని తీసుకొని వస్తేవి. పోయిందేమో అడవులకు, వీళ్ళందరినీ ఆడబెట్టినవు, ఏం కథ, వీళ్ళకి దోమలు గారిసే సీమలు గారిసే, ఇవి ఏం కష్టంగా లేదు అత్త. మంచి ప్రొడ్యూసర్లు ఉన్నారన్నమాట. రాజీవ్ రెడ్డి గారు, సాయిబాబు గారు, యువి ఫిల్మ్స్ ప్రమోద్ గారు, వంశీ గారు, విక్రమ్ గారిని బాగా డబ్బులు పెట్టేసి అక్కడ తీసుకెళ్ళి కావాల్సిన అవసరాలను ఇచ్చి అక్కడ షూటింగ్ చేయడానికి వచ్చారు. ఇంకోటి, ఈ సినిమాలో అలాంటి పాత్రలు కుదిరినాయి. విశ్వదీప్ అనే క్యారెక్టర్లో జగపతి బాబు గారు ఉంటారు. కాష్టాల నాయుడు అని ఒక క్యారెక్టర్ అన్నమాట, అది రవీంద్ర విజయ్ గారు. మంగళవారం సినిమా చూసిన తర్వాత బాబ్బలే ఉన్నారు ఈయనని. మన చైతన్యరావు ఏమో కుందుల నాయుడు అని, గమ్మత్తైన పేర్లు ఉంటాయి. విటీవీ గణేష్ గారు ఎంపీ బొజ్జయ్య అని ఒక క్యారెక్టర్ అన్నమాట. జాన్ విజయ్ గారు ఓకే, ఒక దండపాని అని ఒక క్యారెక్టర్. రాజు సుందరం మాస్టర్ ఒక గమ్మత్తైన క్యారెక్టర్. కిలవడ్డాడు నాకు కనబడ్డాడు. ఎందుకంటే ఆ పిల్ల అన్నది, అరే మనము గంజాయి మోయకుంటే మన బతికెట్లో నాడేస్తుంది అంటే ఎంట కిలవడ్డాడు. ఎగ్జాక్ట్లీ, ఆయన పేరు పెబ్బులి సినిమాలో. బయట ఏమో పెద్ద పులి అన్నమాట. పెద్ద పులి పెబ్బులైంది, అది బెబ్బులైంది, తర్వాత బొబ్బులైంది, అది వేరే కదా. ఈయన క్యారెక్టర్ అన్ని చాలా గమ్మత్తైన క్యారెక్టర్లు దొరికినాయి అన్నమాట వాళ్ళు. సో ఇలాంటి వాళ్ళు ఒక కొత్త ప్రపంచంలో ఉంటే ఆ సినిమా ఎలా ఉంటది, అది ఒక తీవ్రమైన సంఘర్షణ ఉంటే వాళ్ళకి వీళ్ళకి కొట్టుకోవడానికి అవి దొరికితే ఏంది అనేది ఈ సినిమా. ఎన్ని రోజులు తీసినావు సినిమా? మొత్తం 90 పైన తీసాం. అంటే అడవిలక అంటే జల్దీ చీకటి అవుతుందంట కొన్ని, బట్ తొందరగా వెలుగు వచ్చిందిగా. అందరం పొద్దున్న 4:30కి వెళ్ళి కూర్చుంటే పొద్దున్న 5:30, 6 నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత మంచి అందరు కొండెక్కండి, మంచి సూర్యభవంతుడిని చూద్దాం అంటాం. అక్కడి నుంచి షూటింగ్ చేయటమే. పొద్దుగాల లేచుడు, వీళ్ళకి సూర్యుని చూపించుడు, ఆశ పెట్టి చాకలెట్టు పెట్టి చేతిలో సినిమా షూటింగ్ చేపించుడు. అంతే మరి కదా తమ్మి. ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ గెట్టింగ్ అప్, ఎవ్రీడే 90 days. ఈయనకి ఎన్ని రోజులు వచ్చింది తమ్మి? 75 రోజులు చేశాడు. తెలుగులో ఫస్ట్ సినిమా నా విక్రము స్ట్రైట్. ఎస్, అంటే ముందు డబ్బింగ్ సినిమాలకి ఇట్లా వచ్చిన గజరాజు. గజరాజులు నువ్వేనా? అయ్యో నేను గజరాజు చూసిన. కానీ ఇట్లా ఎదురుకించి చూస్తే అందులో ఇట్లా జుట్టు గిట్టు మంచిగా జోరుగా ఉండే కదా. అప్పుడు గజరాజు, ఇప్పుడు దేశిరాజు. ఈ సినిమాలో దేశిరాజు. మీ కథ గీత అంతా ఎవరు రాసిండ్రు? చెప్పాను కదా, డాక్టర్ చింతకింది శ్రీనివాసరావు గారని ఆయన చెప్పారు ఈ కథ. దాని తర్వాత మేము డెవలప్ చేశాము. మన బుర్రా సాయిమాధవ్ గారు ఉన్నారు కదా, ఆయన డైలాగ్స్ రాశారు. డిఎస్ కన్నన్ గారను, రమణ సాల్వ గారని స్క్రీన్ ప్లేలో వాళ్ళు సాయం చేశారు. నా అసోసియేట్స్ ఉన్నారు 3 అన్నమాట. ఆర్జే అని ఒక ఆయన, రమణ జాగర్ముడి గారు, దెన్ దేదీప్ గారు అండ్ సత్య గారని. వీళ్ళందరూ కూర్చొని ఒక రైటర్స్ రూమ్ అని పెట్టుకొని దీని కథ నీట్గా వండామన్నమాట. ఓ ఏమని నువ్వు వండినవు కానీ అందులో గరం మసాలా గట్టిగా దట్టిచ్చేసినావు తమ్మి. ఎందుకంటే మస్తు ఘాట్ వచ్చింది. ఆ బుడరీలు చూడంగానే ఇప్పుడు వేరే భాషలో కూడా పోతున్నదా ఇది? అదే రోజు తమిళంలో కూడా రిలీజ్ అవుతుంది. ఒక తమిళం, ఒక తెలుగు. మరుసటి వారం తర్వాత మిగతా లాంగ్వేజ్ లో వెళ్ళిద్దాం అన్నమాట. అంటే ఇప్పుడు ఈ నడుమ 5 భాషలలో తీసేసి పాన్ ఇండియా సినిమా అంటున్నారు కదా తమ్మి, అట్లా మనది ఇట్లా? అంటే హిందీలో కూడా రిలీజ్ చేయాల్సింది. హిందీలో ఘాటి అనే టైటిల్ కుదరలేదన్నమాట మాకు. అందుకనే హిందీలో శీలావతి అనే పేరు పెట్టి ద ఘాటి క్వీన్ అని చెప్పి తర్వాత రిలీజ్ చేయాలన్నమాట. అందుకని ఒక వారం తర్వాత వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ శీలావతి మీకన్నా దొరికేనా? అడిగిపోతే దొరకలేదండి. అంత దూరం పోయి ఇంత తెచ్చుకోవద్దా? మేము ఆసంటోళ్ళు వస్తే అడిగితే ఇంత పెడదువు. మీరు వెళ్ళండి. ఎందుకంటే నేను ఈ శీలావతి గురించి ఆ పుష్ప సినిమాలో కూడా చూసిన. ఆ గుండు సార్ ఉంటాడు కదా పోలీస్ అన్న, ఆ గుండు సారు అని శీలావతి అంటాడు. అవునవును. అంటే నేను అనుకున్నా ఈ శీలావతి కళావతి ఎవరు ఉన్నారో వీళ్ళకి లాయి ఏంది అనుకున్నా కానీ నాకు మళ్ళీ నీ సినిమాలో చూసిన తర్వాత అర్థమైంది, అమ్మ శీలావతి అంటే ఇది ఒక రకమైన గంజాయి. అంటే మంచి గంజాయిలలో గంజాయి, మంచి గట్టి గంజాయి అనమాట. ఈ శీలావతి ఇప్పుడు పబ్లిక్ నిజంగా అది బయటకి ఇటే వస్తున్నది అన్నట్ట, బయటకి ఎటన్నా పోతున్నదా? ప్రపంచం మొత్తం అది ఒక పెద్ద సామాజిక సమస్య. అది ఇప్పుడు సోషల్ ఇష్యూ. అది అక్కడ గంజాయి పెంపకం, పిల్లలు ఎంతమంది తాగుతున్నారు, పాడైపోతున్నారు చూస్తున్నాము. దానికి మించి ఇక్కడ గంజాయి చేసే వాళ్ళు కూడా అన్నమాట
వాళ్ళందరూ కూడా ఇది ఒక పెద్ద ఈ ఎకో సిస్టంలో అందరూ బాధితులు అన్నమాట. వీళ్ళ గురించి ఒక కథ మీరు చూడండి, సెప్టెంబర్ 5 మీకు అర్థమవుతుంది. ఇప్పుడు పబ్లిక్ అయితే ఏం చెప్తావు తమ్మి? సెప్టెంబర్ 5 తారీఖు సినిమా చూడాలంటే మన ఘాటిలో ఏమున్నది? ఘాటిలో ఒక గొప్ప పర్ఫార్మెన్స్లు ఉన్నాయి. అనుష్క శెట్టి, ఆమె విశ్వరూపం ఉంది, విక్రమ్ ప్రభు గారు, చైతన్యరావు గారు, జగత్ బాబు గారు, అందరూ చాలా. నేను సినిమా చూసిన తర్వాత కాపీ మొత్తం చూసిన తర్వాత అనుష్క గారు ఫోన్ చేశాను, నువ్వు ఇప్పుడు దాకా చేసిన సినిమాల్లో ఇది చాలా గొప్ప పర్ఫార్మెన్స్ అని. అదే నేను విక్రమ్ ప్రభు గారికి కూడా చెప్పాను, ఇద్దరికీ చెప్పాను అన్నమాట. అండ్ ఈ సినిమాలో వీళ్ళ పర్ఫార్మెన్స్ కాకుండా ఒక కొత్త ప్రపంచం చూడటానికి అండ్ యాక్షన్, సినిమా థియేటర్లోకి వెళ్ళిన తర్వాత ఫోన్ వైపు కన్ను కూడా వెళ్ళదన్నమాట, బేసికల్ ఆలోచన కూడా రాదు, అంత పరిగెడతా ఉంటుంది సినిమా అని. ఒక కొత్త ప్రపంచాన్ని కమర్షియల్ యాక్షన్ సినిమా చూడాలి. అనుష్క శెట్టి గారికి అందరూ ఒక స్పెక్టకిల్ కోసం రండి, స్వీటీ గారి కోసం రండి, గుండె లోపల ఈ ఘాటి సోల్ తీసుకొని ఇంటికి వెళ్ళండి అన్నమాట. సార్ ఇంకొక ముచ్చట అడుగుదాం అనుకున్నా, ఇంకొక పేరేదో కొత్తగిన్న నేను ఆ సంగీతం చేసిన పిల్లగాడు ఆ పాట చూసిన నాగవెల్లి. ఇప్పుడు నాగవెల్లి వరగల అబ్బాయి, మీ అబ్బాయి మళ్ళీ చెప్పండి. అవునా, సాగర్ ఇగో నాగవెల్లి అంటే మా దాంట్లో పెళ్లి కాడ చేస్తారు, పెళ్లి అయినాక నాగవెల్లి పెళ్లి అట్లా చేస్తారు అనమాట. ఈ నాగవెల్లి అంటే మన పేరు వాళ్ళు ఉన్నది, ఈ సాగర్ ఎక్కడోడు పిల్లగాడు అనుకున్నా. చాలా తొలుత సినిమా సాగర్కి ఎగ్జాక్ట్లీ మొదటి సినిమా చాలా గొప్పగా చేశాడు. దానికి మించి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నమాట. కానీ ఇది చాలా వ్యాస్ట్, చాలా పెద్ద క్యాన్వాస్ ఉన్న సినిమా, లార్జ్ క్యాన్వాస్. కానీ ఎంత టైం పడుతుంది సినిమా అంతా? ఏది ఇప్పుడు మన సినిమా ఎంత టైం ఉన్నది? పెద్ద క్యాన్వాస్ 3-4 గంటల సినిమా ఏమడదాన్ని? 2 గంటల 36 నిమిషాల చిల్లర ఉంది. 2 గంటల 36 నిమిషాల చిల్లర నడుస్తుంది. అవును. తమ్మి ఇప్పుడు నువ్వు పెద్ద హీరోలతో చేస్తావు, బాలకృష్ణ సార్ తోటి చేస్తావి, అట్లా పెద్దోళ్ళతో చేసినావు, మళ్ళీ అనుష్క మేడం తోటి చేసినావు, మళ్ళీ బుడ్డోళ్ళతో కూడా చేస్తావు కదా, నీకేమైనా తేడా అనిపిస్తుందా? కథ గొప్ప కథ దొరికితే ఆ కథం బట్టి ఎవరు కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం అంతే అండి. ఇప్పుడు వాళ్ళ నరేష్ తమన్తో చేసినావు, ఆడికి చురు చేసి ఇప్పుడు మళ్ళా బాలకృష్ణ సార్ దాకా, పవన్ కళ్యాణ్ సార్ దాకా, ఇట్లా ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి. ఏమైనా తేడా అనిపించింది తమ్మి చిన్నపిల్లలకు పెద్ద పిల్లలకు? పెద్ద పిల్లలకు కాదు, చిన్నపిల్లలకు పెద్దోళ్ళకు ఏముండదు, అదే శ్రమ, అదే కోరిక, ఒక మంచి కథ దొరికితే దాన్ని చెప్పాలని ఒక ప్యాషన్ అంతే. ఎప్పుడన్నా యాష్టకు వచ్చిందా తమ్మి? అడవులంతా తిరుగుతాడు, నీ అమ్మని నీ ఏమడది, నేను ఏం చేస్తుంటే ఈ అడవులలో వాడి తిరుగుతున్నా, ఈ సినిమా చేసుడు ఏంది, వీళ్ళందరూ నన్ను సారు సారు అన్న తలకాయ ఖరాబ్ చేసుడు ఏందని ఎప్పుడన్నా అనిపించిందా మనసు? అనిపించింది. కోరుకున్న కష్టం కదా, అది ఏం కష్టంగా ఉండదు అన్నమాట. నచ్చింది గిచ్చినా మంచిగానే ఉంటది అంటే ఎవరికన్నా అదే కదా, అంతే. కోరుకున్న కష్టం కాబట్టి ఏమనిపిస్తుంది ఉంటుంది. తమ్మి మళ్ళీ తెలుగులో ఏమైనా సినిమా వచ్చేనా? ఈ సినిమా చేస్తుంటే సంతకం పెడితివా? నెక్స్ట్ మూవీ ఇన్ తెలుగు? Yes. It will happen. Will happen. Will happen. Already happen. I cannot tell yet. అమ్మో పిల్లడు మస్తు పెడుతున్నాడు అమ్మా. పెళ్ళయిందా? మ్యారీడ్? Yes. కిడ్స్? Yes. 1 or 2? 2. చిన్న పిల్లలా? Boys, yes. ఇద్దరు బాయ్స్? మనకేందుకు పాటు బాయ్స్. నాకు మగ పిల్లలు అంటే ఇష్టమే ఉండదు తాను, ముద్దుగా ఆడపిల్లలు అయితే మంచిగా తయారు చేసి పెట్టుకోవచ్చు కదా. గర్ల్స్ ఆర్ వెరీ క్యూట్. Yes, my wife is very cute. ఏం లాభం పిల్ల ఉట్టకపోయి, ఇద్దరు కొడుకులే అంగిచెడ్డి గాండ్లు. నేను కూడా అట్లనే అనుకున్నా తమ్మి, నాకు మగ పొరడు నాకు లేకపోయాను బాధ అనిపిస్తుంది. నీకు ఆడపిల్లలు ఉన్నారా? మగపిల్లవాడు ఉన్నాడు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఆడపిల్ల ఉంటే ఇంకా అందంగా ఉండేది, మగపిల్లవాడు నేను చాలా హ్యాపీ. ఇప్పుడు మీ ఆమె ఎప్పుడన్నా సామి జర సినిమా అయిపోయినట్టున్నది ఇంటికి అత్తవా అని ఎప్పుడన్నా అడిగిందా? నేను ఇప్పుడు ఇందాక ఫోన్ చేసింది, 3 రోజులైంది ఇంటికి వెళ్ళి అటు ఇటు తిరుగుతా ఉన్నాం అన్నమాట. తమి సినిమా అంతా అయిపోయేదాకా ఒక కష్టం అంట, సినిమా అయిపోయినాక పోస్ట్ ప్రొడక్షన్ అని ఇంకొక కష్టం ఉంటుందంట. నీకు ఇది కష్టం అనిపిస్తుందా? అది కష్టం? ప్రీ ప్రొడక్షన్ కష్టం అనిపిస్తుందా? పోస్ట్ ప్రొడక్షన్ కష్టం? రోజు ఇష్టపడి చేసే పని ఎందుకు కష్టం ఉంటుంది? నా పొద్దులేసి దానికి అసలు కష్టం అనేది ఉండదు యాక్చువల్గా. నీకు ఈ కథలన్నీ ఎట్లా బుర్రలకి ఎట్లా తెలుస్తాయి తమ్మి? మామూలుగా ఎటన్నా పోయి కూర్చొని రాసుకుంటుంటావా? ఏది చూస్తూ ఉంటే వస్తూ ఉంటాయి కథలు అనేవి, ఇప్పుడు వెళ్ళి కూర్చుంటాయి, ఇప్పుడు బయటకు వస్తే వాటికి కూడా తెలియదు. అన్ని పూసల్లాగా ఉన్నమాట ఇవి. మనం చూసే మనుషులు కావచ్చు, కొన్ని సన్నివేశాలు కావచ్చు, అవన్నీ ఇక్కడ పూసల్లాగా ఉంటాయి. ఏదో ఒక రోజు అన్ని ఏదో దండకు వచ్చి ఒక తాడు వచ్చింది, అన్ని కూర్చొని ఐదేవంతో వచ్చేసింది. ఎలా మనిషికి ఆలోచన ఎలా పడతాయి? మీకు ఈ ప్రశ్న అడగాలని ఎలా అనిపిస్తుంది? అంటే నేను బుడ్డరీలు చూసిన కదా, ఇప్పుడు బుడ్డరీలు ఇడిచిండ్రలా, బుడ్డరీలు చూసినా, 2 పాటలు చూసినా. బుడ్డరీలు అంటే ట్రైలర్? ఓకే, అది ఫోన్ లో వచ్చింది. అదే ఇప్పుడు నేర్చుకున్నాను. బుడ్డరీలు నేను క్రిస్తామునికి బుడ్డరీలు అంటే ట్రైలర్ అని నేర్చుకుంటా. మీరు 2-3 నేర్పించుకోవాలి, ఎప్పుడన్నా వనకత్తాయి. ఎప్పుడు మీదేనా? మాది కూడా నేర్చుకుంటాం. ఆమె బుడ్డరీలు చూసినప్పుడు నాకు ఇంకొక అనుమానం వచ్చింది. ఈ అనుష్క మన పోలీస్ స్టేషన్లో వేసుకోడు
కిందేసి ఇట్లా తలకాయ మీద కాలు పెట్టి తొక్కితే ఆమె పాపం ఏడుస్తున్నది, కోపంతో ఇట్లా కసకస చూస్తున్నది. ఆ తర్వాత అందరు పోయి సారీ సారమ్మ అని చెప్పిండ్రా. నిజంగా అట్లా ఉంటుందా? అట్లా తొక్కితే ఆమె ఏమనలేదు. తొట్ నీ ఏంద్రబాయి నువ్వేంది నా ముఖం మీద కాలు పెట్టి దాన్నుడేంది, ఇదేం కాత చల్ నై అని అన్నదా ఎప్పుడన్నా? కొట్టిందా చూశారు, కొట్టిన తర్వాత ఏమైంది అనేది సినిమాలో చూస్తారు. ఆ యాక్టర్ బేసికల్ ఆమె జాబు. ఈ ఈమె ఈ గంజ తాగింది కదా మేమే ఇట్లా ఆడ నిలబడి కొండ మీద నిలబడి అని తాగుతుంది. వెనకటికి మా నాయనమ్మ కూడా తాగుతుండే. అయితే గంజ కాదు, అది గంట చుట్టలు అని దొరుకుతుండే ఈడ. తెలుసు గంట మార్క్స్ చుట్టలు ఇంత పొడుగుంటది తమ్మి గంట చుట్ట. అప్పుడు తాతయ్య గారు తాగేవాళ్ళు. వెనకటికి ఇక్కడ తెలంగాణలో పెద్దగా దవాఖానలు ఉండకపోతుండే. బాలెంత రోగం అని వస్తుండే పిల్లలు పుట్టినప్పుడు. అప్పుడు తాగుదురు అనమాట. అట్లాంటివి తాగితే రోగం తక్కువ అవుతుందని తాగిపిద్దురు. నేను చెప్పాను కదా, దీన్ని రీల్ చేయండి. ఎగ్జాక్ట్లీ ఇలాంటిదే సినిమాలో ఉన్నాయి. తన్మయ ఇది రీల్ చేయండి అమ్మా. బాలింత రోగం వచ్చినప్పుడు ఆ పొగేస్తారు కదా, ఆ పొగకు ఒక కథ ఉంది. అది మీరు ఈ సినిమాలో చూస్తారు. ఎందుకంటే మా నాయనమ్మను పెద్దగా వెనక మేము అందరం తిడుతుంటే, మా అన్నలకి ఇట్లా నీ అమ్మ అందరు నా దోస్తుగాని వస్తున్నారు, ఇక్కడ కూర్చొని నువ్వు సిగరెట్ తాగుతున్నావు ఉఫ్ ఉఫ్ అంటున్నావే చల్లనాడు లోపలికి తిడుతుంటే మా నాయనమ్మని. మా నాయనమ్మ అంటుండే ఇక అది కొడుకులకి ఏమెరక, నాకు చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా రోగం వచ్చింది అందుకనే తాగుతున్నా నేను అని అంటుండే. నాకు ఇంట్లో ఆమెను చూడంగానే మా నాయనమ్మ గుర్తుకొచ్చింది. ముసలిది మంచిది ఉండే మా నాయనమ్మ, నా లెక్కనే ఉంటుండే, పొట్టిది గింతంతా అంటున్నది. ఆమె ఇట్లా ఇలవాడి తాగుతుంటే అమ్మో మొగోళ్ళు ఇట్లా వనికిరారు ఆమె ముందట అన్నట్టు అనిపించింది. తమ్ముడు అనుష్కమ్మతో పని చేస్తే ఓకే, హ్యాపీ. వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ టు వర్క్ విత్ అనుష్క మ్యామ్. yes, హీరోయిన్ ఇడా చాలా పెద్ద హీరోయిన్. బిగ్ ఫ్యాన్. నువ్వు కూడా బిగ్ ఫ్యానా? అయ్యా దేవసేనకు మేమందరం బిగ్ ఫ్యాన్. తమ్మి 4-5 ముచ్చట్లు అడుగుదాం అనుకున్నా, ఇక దబదబ నిన్ను చూసి సంతోషంలో మర్చిపోయినా. మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ అడుగుతా. సినిమా హిట్ అయినాక మనం మళ్ళీ కలుద్దాము, తప్పకుండా కలుద్దాం, కూర్చొని మాట్లాడుకుందాం. ఈ త్యాపక వచ్చినప్పుడు నీకు మంచిగా అల్లమే చాయ్ తీసుకొని వస్తా. సూపర్, మంచిదా? కలుస్తా తామి. వార్తలకు పోవాలి మళ్ళీ. ఇగో మా వాళ్ళు ఏమంటారు అంటే, ఈ చంద్రబాబుని ఎక్కడికైనా పంపిస్తే ముచ్చట కటే పోతుంది, ఇక రానే రాదంటారు. అందుకని పోయేస్తా. నాకు వార్తలు సెప్టెంబర్ 5వ తారీఖు సినిమా చూసి నాకు చెప్పండి. తప్పకుండా చూస్తా తమ్మి. పోయేస్తా తమ్మి. శనార్థులు తమ్మి, శనార్థులు. ఇగో ఇది ఈ రోజు మా తమ్ముడు క్రిష్ జాగర్ల ముడితోటి ముచ్చట, విక్రమ్ ప్రభు తోటి ముచ్చట. మళ్ళొక ముచ్చటతోటి మళ్ళా కలుద్దామండి. ఇలా బుక్కడి దీనుండి మిమ్మల్ని అడిగేటోళ్ళు ఎవరు బయట వానలు కొడుతుంది ఎక్కడంటే అక్కడ వాడి తిరగకుండా జర నెత్తి మీద ఒక గోడుగు పట్టుకొని తిరుగుండి. మంచిదా శనార్థులు?